మేము బర్త్‌డే ఫంక్షన్‌కని ఎళ్ళాం కదా! ఆ రోజు ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 6 కల్లా మేము శంకరంపేటలో ఉన్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ అయితే బస్ ఎక్కాలి. మా నాన్నకైతే ఏదో మేము బలవంతంగా దొలకొచ్చినట్టుంది. మా నాన్నకేమో ఉండాలని ఇష్టము. మేమేందంటే నాకు స్టిచ్చింగ్ వర్క్ ఉండే అనమాట. ఇంకా పెళ్ళిళ్ళున్నాయి. మళ్ళీ ఇంకిప్పుడు హాలిడేస్ అయితే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతదనేసి నేను నెక్స్ట్ డేనే రిటర్న్ అయిదాం అనుకున్నాను. వాళ్ళేందంటే నేను ఒక్కదాన్ని పంపించలేక నా ఎంబటి ఇద్దరు ఇష్టం లేకుండా వచ్చేసారనమాట. మేము అక్కడ శంకరంపేటలో బస్ ఎక్కేసరికి 6 అయిందా. మేము చాలా ఫాస్ట్‌గానే వచ్చాం గానీ చాలా లేట్ అయిపోయింది. సంగారెడ్డిలోనే పిల్లలకైతే నేను టిఫిన్ తీసుకున్నాను తింటారనేసి. వాళ్ళు తినలేదనమాట. కొంచెం వామిటింగ్స్ వస్తున్నాయని భయపడి. ఇంటికొచ్చేసరికి 11 అయింది. పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. ఒక ప్లేట్ బోండా, ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నాననమాట. 11 అయింది కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు. ఈ ఎండకి భయపడే మార్నింగ్ జర్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నామనమాట. ఇంటికొచ్చేసరికి అయితే మా వారు చూసారు కదా! బాసనలు కడిగేశారు. నైట్ వండుకున్న కుక్కర్ అలానే ఉందనమాట. నేను ఇంకా స్నానం చేసేసి బట్టలన్నీ మిషన్‌లో అయితే వేసేసి ఇంకా వంట ప్రాసెస్ అయితే చేస్తున్నాను. పప్పు అయితే కుక్కర్ పెట్టేసాననమాట.